మారేడుమిల్లి ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించడం తీవ్రంగా ఖండించదగిన చర్య. ఈరోజు ఉదయం 8 గంటలకు నిజానిజాలు తెలుసుకునేందుకు బయలుదేరిన 14 మంది విద్యార్థి నాయకులను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాజ్యాంగబద్ధ హక్కుతో నిజ నిర్ధారణకు వెళ్లిన విద్యార్థులను అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం. వెంటనే ఈ విద్యార్థులను బేషరతుగా విడుదల చేసి నిజ నిర్ధారణకు అవకాశం కల్పించాలి. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ తరఫున అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఈ అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తారు. వెరిఫై చేస్తాం సార్, మేము కాదంటే చెప్పండి అంటున్నా. మేము ఎందుకు ఎక్కాలని చెప్పండి అంటున్నాం. మరి అక్కడ చెక్ చేసింది ఏంటి? వెరిఫై చేస్తాము. మీరెవరు? మేము స్టూడెంట్స్ సార్. ఐడి కార్డ్స్ కూడా చూపించాము ఇందాకే. ఐడి కార్డ్స్ కూడా చూపించినాం ఇందాకే. చెక్ చేయరు, ఏమున్నావు సార్ మా దగ్గర. ఐడి కార్డు చూపించాను. మరి టూర్కి వెళ్తున్నామండి మారేడుమిల్లికి. అరే వెరిఫై చేసారు కదా సార్. స్టూడెంట్ కార్డు ఉంది అక్కడ. స్టూడెంట్ కార్డు ఉంది కదా, చేసి పంపించారు కదా. బార్డర్ చెక్ పోస్ట్ చేసి పంపించారు కదా. మీరు ఎవరు అంటున్నా? నేను ఎస్ఐ అని. కార్డు చూపించండి సార్. కార్డు చూపించండి సార్. కార్డు చూపించండి. కార్డు చూపించండి. ఐడి కార్డు చూపించండి. ఇగో నేను ఒక హైకోర్టు సార్, నేను ఒక హైకోర్టు. మీరు కూడా చూపెట్టండి, ఐడి కార్డు చూపెట్టండి. చూపించండి సార్. మీరు ఐడి కార్డు చూపించండి సార్. మేమే వస్తాం. ఐడి కార్డు చూపించండి సార్. మేమే వస్తాం. మేమే వస్తాం. ఐడి కార్డు చూపించండి సార్. మేమే వస్తాం. ఐడి కార్డు చూపించండి సార్. మేమే వస్తాం అంటున్నాం. మేమే వస్తాం సార్. నా పేరు బట్ట వెంకటేశ్వర్లు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో LLM PG కాన్స్టిట్యూషన్ లా చేస్తున్నాను. మేము ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి 18వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్ పైన నిజ నిర్ధారణకు సంబంధించిన అంశం మీద మేము ఒక ప్రెస్ నోటు బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి DGP గారికి కావచ్చు, అదే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. వాస్తవాలు అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులుగా మా పైన ఉంది. కాబట్టి మేము ఆ రోజు బహిరంగ యూనివర్సిటీ కేంద్రంగా మేము ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం ఏదైతే చింతూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాలయాపన చేస్తూ విద్యార్థుల్ని పోనివ్వకుండా కనీసం ఎందుకు మమ్మల్ని ఇక్కడ అరెస్టు చేశారు, కనీసం చెప్పని పరిస్థితి. మా వెహికల్ని కూడా ఇక్కడ సీజ్ చేసి ఇక్కడ పెట్టి కనీసం మా యొక్క స్వేచ్ఛని హరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాహ్య సమాజం, పౌర సమాజం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా కనీసం వాళ్ళని సహకరించకుండా చేస్తున్న పరిస్థితి. ఏమంటున్నారంటే, ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, మావోయిస్టులకు సంబంధించిన విద్యార్థులు వస్తున్నారు అనేటువంటి ఒక ప్రలోభాన్ని గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేమేమంటున్నాము, ఆ ప్రజలు తీసుకురండి. విద్యార్థులుగా వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏమున్నాయి? మేము మావోయిస్ట్ పార్టీకి సంబంధం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధం కాదు, పోలీస్ యంత్రాంగం సంబంధం కాదు. విద్యార్థులుగా మేము వచ్చినాము. ఏంటి మీకున్నటువంటి అప్లికేషన్స్ ఏమి? మీకేం నష్టం జరిగిందో చెప్పండి. పోలీసులు చనిపోయారా? మేము నోట్ చేసుకుంటాము. మావోయిస్టులు చనిపోయారా? నోట్ చేసుకుంటాం. ప్రజలు చనిపోయారా? నోట్ చేసుకుంటాము. విద్యార్థులుగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ ప్రభుత్వానికి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇస్తామనేటువంటి ఆలోచనతో ఈరోజు బహిరంగ లేఖ రాసి మరి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ దురుద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో కావాలని ఇక్కడ మా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని నిర్బంధించి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కూడా, ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పౌర సమాజం, మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఎమ్మటే స్పందించి మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి వెంటనే మమ్మల్ని ఇక్కడ నుంచి రిలీజ్ చేసి మేము ఏదైతే నిజ నిర్ధారణకు బయలుదేరామో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విద్యార్థుల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం. విద్యార్థులు కేవలము విద్యకే పరిమితం కాకుండా దేశములో, రాష్ట్రాలలో మరియు వివిధ ప్రాంతాలలో పౌరులుగా మరియు విద్యార్థులుగా సమాజములో జరిగే పరిణామాలను అధ్యయనం చేయడము, బాహ్య ప్రపంచానికి తెలియజేయడం, సామాజిక చైతన్యముతో కూడిన బాధ్యతలు కలిగి ఉంటారు. ఇది రాజ్యాంగంలో కల్పించబడిన
ప్రాథమిక హక్కులలో భాగంగా తెలంగాణ రాష్ట్రమునకు చెందిన ఉస్మానియా మరియు కాకతీయ కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందస్తు సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు జిల్లాలోనూ మారేడుపల్లి అటవీ ప్రాంతంలో నవంబర్ 18 తేదీన జరిగిన ఎన్కౌంటర్, అందులో మరణించిన మావోయిస్టు నాయకులు హైడ్మా మరియు ఇతరుల మొత్తంగా సంఘటన జరిగిన వివరాలను, వాస్తవ విషయాలను నిర్ధారణ చేసుకుని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం వెళ్తున్న విద్యార్థుల బృందాన్ని అడ్డుకోవడం, సంఘటన స్థలానికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో ఉంచడం ఇది రాజ్యాంగ మరియు చట్టపరంగా వ్యతిరేకించవలసిన విషయం. ఇట్టి చర్యలను వరంగల్ జిల్లా పౌరహక్కుల సంఘము ఖండిస్తుంది. అదేవిధంగా షరతులు లేకుండా నిజా నిర్ధారణకి అనుమతివ్వాలని డిమాండ్. పౌరహక్కుల సంఘము మరియు ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక, వరంగల్ ఉమ్మడి జిల్లా.